హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యష్2015. మీకు గనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ పల్లి రోటి పచ్చడితో చేస్తున్నాను. సారీ, మిక్సీ పచ్చడి. దీన్ని రోటి పచ్చడి అనాలో మిక్సీ పచ్చడి అనాలో నాకైతే తెలియడం లేదు. వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీరే కామెంట్ చేయండి. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండీలు పెట్టుకునేసి అందులో ఒక కప్పు వరకు పల్లీలు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పల్లీలు అయితే వేసుకునేసి వాటిని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని పల్లీలను అయితే ఇలా వేపుకోవాలి. ఎప్పటిగానే పల్లీలను అయితే మనం సిమ్లో పెట్టుకోవాలి, వేపుకోవాలండి. అప్పుడే అవి మంచిగా అయితే మనకు పల్లీలు ఏగుతాయి అన్నమాట. ఇప్పుడు పల్లీలు ఏగిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టుకునేసి అదే బండిల్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. చట్నీలలోకి జీలకర్ర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. జీలకర్ర కొంచెం కలర్ మారిన తర్వాత జీలకర్రను కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బాండీలు పెట్టుకునేసి అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసి ఇలా పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు మనం ఎప్పుడైనా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వాటిని అయితే ఇలా రెండుగా అయితే చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకునేసి, లేదంటే అవి ఆయిల్లో వేసినప్పుడు మనకు పగిలి మీద పడతాయన్నమాట. ఎప్పుడైనా ఆయిల్లో ఇలా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టుకునేసి అదే బండిల్లో ఒక 3-4 టమాటాలను కట్ చేసుకునేసి వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే. తర్వాత అందులోకి టేస్ట్ తగినంత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం చిన్న స్పూన్ అంతా పసుపు కూడా వేయండి. ఇది మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ ఏ చట్నీలకైనా ఖచ్చితంగా పసుపు అయితే వేస్తాడనమాట. అందుకని నేను కూడా వేస్తాను. కలర్ మారుతుంది చట్నీ, తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. అవి వేగైన తర్వాత మనం వాటిని అయితే పక్కన పెట్టుకునేసి ఇప్పుడు పల్లీల పైన పొట్టునైతే తీసేసి వాటిని అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. నాలాగా రోటి పచ్చడి మిస్ అయ్యే వాళ్ళైతే ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అందులో రోటి పచ్చళ్ళు చాలా ఇష్టం. మేము పైన ఉంటాము. అందుకనేసి మేమైతే రోడ్లు అయితే వాడడం లేదన్నమాట. ఎందుకంటే కింద ఉండే వాళ్ళకి సౌండ్ వస్తుందని మా హస్బెండ్ అయితే వద్దంటాడనమాట. అందుకనేసి నేను ఎప్పుడు మిక్సీలోనే పెట్టుకుంటాం. ఈ మధ్యగా అయితే నేను కొత్తగా అయితే ట్రై చేశాను. మీకు కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు పల్లీలను అయితే మనం ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకునేసి తర్వాత ఇలా ఒక గిన్నె గుంతగా ఉంటుంది కదా, అలాంటి గిన్నె అయితే తీసుకునేసి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పల్లి పౌడర్ అంతా ఇందులో వేసేయాలన్నమాట. సేమ్ మనం రోటి పచ్చడి తిన్నట్లే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇది. మా ఇంట్లో మా పిల్లలకి, మా హస్బెండ్కి, నాకు ఫేవరెట్ అనమాట ఈ పచ్చడి అయితే. తర్వాత ఇప్పుడు అందులో మన పప్పు గుత్తి ఉంటుంది కదా, మెయిన్ దీనికి పప్పు గుత్తి మన పప్పు ఎనుపుతాం కదా, దాన్ని తీసుకునేసి పచ్చిమిరకాయలను అందులో వేసేసి ఇలా దంచుకోవాలన్నమాట. మనకు రోల్ లేదు కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాం మేము. చాలా బాగుంటుంది. మేము ట్రై చేస్తాం కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సేమ్ రోటి పచ్చడి తిన్నట్లే ఉంటుంది. ఇప్పుడు మన పచ్చిమిరపకాయలను ఇలా దంచుకున్నాం కదా, అందులోకి ఒక 5-6 వెల్లుల్లి. ఈ చట్నీలోకి ఖచ్చితంగా వెల్లుల్లితో వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది చట్నీ. చూడండి, ఒక 5-6 వరకు వెల్లుల్లి. నేనైతే పొట్టు తీయను ఎందులోకి, అట్లాగే వేస్తాను. బాగుంటుంది అట్లా వేస్తే పొట్టుతో. కొంచెం వాటర్ అయితే వేసుకునేసి ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలన్నమాట. తర్వాత అందులోకి టమాటా, చింతపండు మనము ముందే వేపి పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులోకి అయితే వేసేయాలి. ఈ చట్నీ రైస్లోకి కానీ, చపాతీకి, దోశకు, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం టమాటా అంతా అందులోకి వేసేసి మళ్ళీ రుబ్బుకోవాలన్నమాట. పప్పు గుత్తితో ఇలా మెత్తగా అయితే రుబ్బుకునేయాలి. ఫైనల్గా ఆనియన్స్ కూడా అన్నీ వేసేసి ఇలా చూడండి, ఇలా మెత్తగా అయితే ఇంకా రుబ్బేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేను సాల్ట్ ఫస్ట్ పల్లీలోనే వేసాను, చెప్పలేదు, మర్చిపోయాను అనమాట. సాల్ట్ కూడా వేసేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ వేసి ఇలా మెత్తగా అయితే రుబ్బు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది చట్నీ. సేమ్ రోటి పచ్చడిలాగే ఉంటుంది. నాలాగా రోటి పచ్చడి మిస్ అయ్యే వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, చాలా సింపుల్. సేమ్ రోటి పచ్చడి తిన్నట్లే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే. ఈ చట్నీ వచ్చేసి మనం రైస్లోకి కానీ, చపాతీలోకి, దోశలోకి, ఎందులోకైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. సేమ్ రోటి పచ్చడిలాగే ఉంటుంది.
రోటి పచ్చడిని మిస్ అయ్యే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని పల్లి రోటి పచ్చడి అనాలో, మిక్సీ పచ్చడి అనాలో మీరే చెప్పండి. నాకైతే తెలియడం లేదనమాట. అలాగని నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో గాని నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.